రోజు తెల్లవారుజామున ఏలూరు పరిధిలో ఉన్నటువంటి చొదిమెల్ల ప్రాంతంలో హైవే మీద లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏదైతే ప్రమాదంకి గురైనటువంటి బస్సు ఉందో ప్రస్తుతం మనం ఆ బస్సు వద్ద ఉన్నాము. ప్రమాద స్థలాన్ని నుంచి పోలీసులు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఈ బస్సు ప్రమాదానికి గురైంది. రాత్రి హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది ఈ బస్సు. ఈరోజు తెల్లవారుజామున ఏలూరు చొదిమెల్ల ప్రాంతానికి వచ్చేసరికి ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్నటువంటి లారీని వెనక నుంచి ఢీకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. నేను క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఇది బస్సు ఇంజిన్ భాగం, ఇది ముందు భాగం. ఇదంతా కూడా లెఫ్ట్ ఇక్కడ డోర్ ఉండేది. ఈ డోర్ నుంచి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతం అంతా ఇది ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇదంతా కూడా ఇది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సా లేదంటే ఇది ఒక బొమ్మ బస్సా అనే విధంగా కూడా అయిపోయిందంటే ఎంత ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా మొత్తం బస్సు ముందు భాగం కాదు, ఈ పక్కన ఉన్నటువంటి మొత్తం దాదాపు చివరి వరకు కూడా మొత్తం బస్సు అంతా కూడా తునాతునకలు అయిపోయిన పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో మీరు ఒకసారి ఊహించవచ్చు. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏలూరు కలపర్రు టోల్గేట్ నుంచి ఇటు దేవరపల్లి రాజమండ్రి వెళ్ళే హైవే కావచ్చు, లేదంటే ఇక్కడ తాడేపల్లిగూడెం తణుకు వెళ్ళేటువంటి హైవే కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా నిత్యం లారీలు రోడ్డు పక్కన నిలిపేస్తుంటారు. హైవేల మీద ఎక్కువగా ఇక్కడ లోడ్తో వెళ్ళేటువంటి రవాణా ఉన్నటువంటి లారీలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఇటు రోడ్ సైడ్ ఉన్నటువంటి డాబాలు కావచ్చు, టిఫిన్ హోటల్స్ కావచ్చు, రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ లారీలు నిలిపేయటం. అదేవిధంగా రోడ్డు పక్కన లారీలు అంటే పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా చాలామంది డ్రైవర్లు చిన్న చిన్న హోటల్స్ దగ్గర లారీని నిలిపేయడంతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదం కూడా అదే దానికి సంబంధించిన ప్రమాదంగానే తెలుస్తుంది. ముందు వెళ్తున్నటువంటి లారీ ఆగి ఉందా లేదంటే ముందు కదులుతున్న లారీనే ఢీకొట్టింది అనేది కూడా పోలీసులు దర్యాప్తులు తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికి కూడా ఈ ప్రమాద ఘటన అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పాలి. అంటే ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది బస్సు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ, అంటే మేము విజువల్స్లో చూపించలేము. చాలా వరకు కూడా ఇక్కడంతా కూడా భయానక వాతావరణం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ముగ్గురు ఇక్కడి వరకు కూడా సీట్లు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. అన్నీ కూడా రక్తం మరకలతో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొస్తున్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్స్.